నమస్తే. ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ మేనేజ్ చేయడం చాలా కష్టం అని అందరికీ తెలుసు. వెహికల్స్, డ్రైవర్స్, ఎక్స్‌పెన్సెస్, ఇన్వాయిసెస్, డాక్యుమెంట్స్ అన్నీ ఒకటే చోట రికార్డ్ చేసి మెయింటైన్ చేయడం చాలా కష్టం. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంతొచ్చిందో డిసైడ్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. దానికి సొల్యూషన్‌గా మేము క్రియేట్ చేసిందే ఎన్‌షైన్ ఈఆర్‌పీ ట్రాన్స్‌పోర్ట్ సాఫ్ట్‌వేర్. కంప్లీట్, సింపుల్ అండ్ ఈజీ టు యూజ్ సాఫ్ట్‌వేర్ ఫర్ ఆల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీస్. చాలామంది ట్రాన్స్‌పోర్టర్స్ ఇంకా బుక్స్‌లో, ఎక్సెల్స్‌లో లేక మాన్యువల్ నోట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. దానివల్ల మీకు ఇన్స్యూరెన్స్ కానీ, పర్మిట్, ఫిట్‌నెస్, రెన్యువల్స్ మిస్ అవ్వచ్చు. అండ్ ఫ్యూయల్, రిపేర్, టోల్ ఎక్స్‌పెన్సెస్ కాలిక్యులేట్ చేయడం కూడా చాలా కష్టం. కస్టమర్ అండ్ సప్లయర్ బిల్లింగ్‌లో కూడా కన్‌ఫ్యూజన్ వస్తుంది. డ్రైవర్స్, వెహికల్ మేనేజ్‌మెంట్ అండ్ పేమెంట్స్‌లో కూడా మిస్టేక్స్ జరగొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్ కూడా క్లియర్‌గా ఉండవు. ఎన్‌షైన్ ఈఆర్‌పీ ఈ అన్ని ప్రాబ్లమ్స్‌ని ఒక్క సింగిల్ ప్లాట్‌ఫామ్‌లో సాల్వ్ చేస్తుంది. ఇక్కడ మీరు ఈ స్క్రీన్ మీద చూస్తే మీరు లాగిన్ పేజ్ చూస్తున్నారు. మా ఎన్‌షైన్ ఈఆర్‌పీ అనే ఈ సాఫ్ట్‌వేర్ క్లౌడ్ బేస్డ్ అనమాట. ఎలాంటి సిస్టమ్‌లో అయినా, ఎలాంటి బ్రౌజర్‌లో అయినా మీరు లాగిన్ అవ్వచ్చు. మీకు మేము ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాము. దాంతో మీరు లాగిన్ అవ్వచ్చు. మీకు కూడా ఎన్‌షైన్ ఈఆర్‌పీ అకౌంట్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీకు కూడా అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తాము. దీనికి ఫ్రీ ట్రయల్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిన తర్వాతే మీరు పేమెంట్ చేసి సబ్స్క్రిప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నేను నా మెయిల్ అండ్ పాస్వర్డ్‌తో లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయ్యాక మనకి డాష్‌బోర్డ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్‌లో మీ బిజినెస్ మొత్తం ఓవర్‌వ్యూ కనిపిస్తుంది. మీరిక్కడ చూస్తే ఈ ఇయర్‌లో మీరు ఎన్ని బుకింగ్స్ చేశారు? ఆ బుకింగ్స్‌తో ఎంత అమౌంట్ ఎర్న్ చేశారు? అండ్ ఎన్ని ఇన్వాయిసెస్ రేజ్ చేశారు? అండ్ ఎంత ఇన్వాయిసెస్ అమౌంట్స్ మీరు రిసీవ్ చేసుకున్నారు? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ స్క్రీన్‌లో కనిపిస్తుంది. వాటితో పాటు మీ కస్టమర్ పేమెంట్స్ అండ్ సప్లయర్ పేమెంట్స్‌ని కూడా విజువల్‌గా రిప్రజెంట్ చేస్తున్నామనమాట. అండ్ ఇక్కడ వెహికల్స్ యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మీకు కనిపిస్తుంది. అండ్ వెహికల్ సర్వీసెస్ అండ్ ఈచ్ బుకింగ్‌కి ఎంత అమౌంట్స్ రిసీవ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూస్తే ఇంకా 98 పార్షియల్ పేమెంట్స్ ఉన్నాయి. అండ్ 117 పెండింగ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. అన్నీ ఇలాగ విజువల్‌గా కూడా మీకు కనిపిస్తుంది. అండ్ వెహికల్ డాక్యుమెంట్స్ అండ్ ఎంప్లాయీ డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది. అట్ ది సేమ్ టైమ్ మీకు పెండింగ్ పేమెంట్స్ ఉన్న ట్రిప్స్ కనిపిస్తాయి. అండ్ టు రిసీవ్ అండ్ టు పే. ఇన్ ద సెన్స్ రిసీవ్ చేసుకోవాల్సిన ఇన్వాయిసెస్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. అండ్ మీరు పే చేయాల్సిన ఇన్వాయిసెస్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ లైవ్ ట్రాకింగ్. ఇది మేము ప్రొవైడ్ చేస్తున్న కొత్త ఫీచర్ అనమాట. మీకు ఆల్రెడీ జీపీఎస్ ట్రాకింగ్ డివైజెస్ ఉంటే ఆ డివైజెస్‌ని మేము ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాము. సో, మీరు ఎట్ ఏ టైమ్ మీ యొక్క ఆల్ వెహికల్స్‌ని ఇక్కడే వన్ ప్లేస్‌లో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డివైజెస్ లేకపోతే మా దగ్గర మీరు డివైజెస్ కూడా కొనుక్కోవచ్చు. ఇవి ఏఐఎస్ 140 సర్టిఫైడ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ డివైజెస్ అనమాట. సో, మీరు ఐదర్ మీ దగ్గర డివైజెస్ ఉంటే ఇంటిగ్రేట్ చేసిస్తాము విత్ నో ఎక్స్‌ట్రా చార్జెస్. ఒకవేళ మీ దగ్గర డివైజెస్ లేకపోతే మీరు మా దగ్గర కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు ఈ మ్యాప్‌లో చూస్తే ఇక్కడ మీకు లైవ్‌గా ట్రాక్ అవుతున్న వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ దాని మీద క్లిక్ చేస్తే ఆ వెహికల్‌ని ట్రాక్ చేయొచ్చనమాట. ఇగ్నిషన్ ఆన్ ఉందా లేదా? ఏ స్పీడ్‌లో ఎళ్తుంది ఏంటి అని. యాజ్ ఆఫ్ నౌ ఈ వెహికల్ ఏం కదలట్లేదు కాబట్టి స్పీడ్ ఈజ్ ఆన్ 0. నేను రూట్ హిస్టరీ చూద్దాము అని దీని మీద ఆహ్, క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 24 అవర్స్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళింది అని రూట్ మొత్తం మనకు కనిపిస్తుంది. అండ్ ఆ రూట్ టైమ్‌లైన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఆహ్, రన్నింగ్ స్టేట్‌లో ఉంది, ఎప్పుడు స్టాప్ అయింది, ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు కనిపిస్తుంది. టోటల్ ఎన్ని అవర్స్ ఈ వెహికల్ నడిచింది అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత, మాక్స్ స్పీడ్ ఎంత, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ మెనూలో చూస్తున్న ఆప్షన్స్ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈచ్ ఆప్షన్‌ని వన్ బై వన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ కస్టమర్స్ మాడ్యూల్. కస్టమర్స్ అంటే ఎవరు? ఎవరికైతే మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో, మీకు ఎవరైతే మనీ పే చేస్తున్నారో వాళ్ళు మీకు కస్టమర్స్ అవుతారు కదా! అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ పార్టీ. వాళ్ళని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుంటే వాళ్ళ డేటా ఎప్పటికీ సేఫ్‌గా ఉంటుంది. అండ్ డేటా వైస్‌కొచ్చేప్పటికి మేము యూజ్ చేస్తున్న డేటా అజ్యూర్ అనమాట. సో, ఈ అజ్యూర్‌లో మన డేటా అంతా సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా సేవ్ అవుతుంది. సో, ఎలాంటి ఇష్యూస్ అనేది మీకు డేటా వైస్ ఉండవు. అండ్ ఈ డేటా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు కస్టమర్స్ డేటా. అండ్ కస్టమర్ రిలేటెడ్ బిల్లింగ్ కానీ, లేకపోతే వాళ్ళకి టిప్స్ క్రియేట్ చేయడం గానీ, ఎవరెవరు ఎంత పేమెంట్స్ ఇవ్వాలి అండ్ ఇన్వాయిసెస్ రైజ్ చేయడం కస్టమర్స్ అంతా ఒక్క క్లిక్‌లో ఇక్కడి నుంచి చేయొచ్చు.
నెక్స్ట్ సప్లయర్స్. సప్లయర్స్ మాడ్యూల్ అంటే మీరు సప్లయర్స్ ఎవరవుతారు అంటే మీరు ఎవరికైతే మనీ పే చేయాలో వాళ్ళని మనం సప్లయర్స్ లాగా ట్రీట్ చేస్తామనమాట. లైక్ వెహికల్ ఓనర్స్ అవ్వచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓన్ వెహికల్స్ లేకపోతే బయట నుంచి వెహికల్‌ని హైర్ చేసుకుంటారు కదా! వాళ్ళు. లేకపోతే మీకు ఫ్యూయల్ స్టేషన్స్ అవ్వచ్చు. ఆహ్, మెకానిక్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ సప్లయర్స్ లాగా ట్రీట్ చేస్తాము. వాళ్ళందరిని మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రైవర్స్ ఆర్ ఎంప్లాయీస్. డ్రైవర్స్ అంటే మీకు తెలుసు. ఆల్రెడీ మీ దగ్గర ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళని మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అంటే మీ అకౌంటెంట్స్ గానీ, మీ స్టాఫ్, క్లీనర్స్ లేకపోతే మీ మేనేజర్స్ ఎవరైనా సరే అందరూ ఎంప్లాయీస్ కిందకొస్తారు. డ్రైవర్స్ కూడా ఇందులోకే వస్తారు. ఒకవేళ మీకు డ్రైవర్స్ మాడ్యూల్ సెపరేట్‌గా కావాలి అంటే ఎనేబుల్ చేస్తాము. వద్దంటే డిసేబుల్ చేస్తాము. అండ్ ఈ మెనూలో వచ్చేప్పటికి ఇక్కడ మీకు చాలా మాడ్యూల్స్ కనిపిస్తున్నాయి గదా! ఈచ్ మాడ్యూల్ అనేది కస్టమైజబుల్ అనమాట. మీరు వచ్చేసి లైక్ నాకు ఈ ఆప్షన్ వద్దు. ఈ పర్టిక్యులర్ మాడ్యూల్ నాకు వద్దు అంటే మీ వరకు మేము డిజేబుల్ చేసి ఇస్తాం. నెక్స్ట్ బుకింగ్స్. బుకింగ్స్ అంటే ట్రిప్. మీరు ఫర్ సపోజ్ ఒకవేళ ఈరోజు మీకు ఒక ఆర్డర్ వచ్చింది. ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక ఏసీసీ సిమెంట్ అనే కంపెనీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వస్తే మీరు ఈ పర్టిక్యులర్ హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి ఆ బండెళ్ళాలి. ఏ బండెళ్ళాలి? ఏ డ్రైవర్‌ని అసైన్ చేయాలి? మొత్తం ఇక్కడి నుంచే చేయాలి. సో, మీరు రోజు యూజ్ చేసే పేజ్ ఏదైనా ఉంది అంటే అది ఈ పేజే. ఈ పేజ్‌లో మనకి ఆల్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మీరిక్కడ చూస్తుంటే ఈ ట్రిప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు కనిపిస్తుంది. ఈ ట్రిప్‌కి కావాల్సిన ఎల్ఆర్ నంబర్ అంటే ఈ ట్రిప్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్‌గా ఎల్ఆర్ గూడా మనకు క్రియేట్ అవుతుంది. ఎవరైతే మీకు మనీ పే చేస్తున్నారో వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. కన్సైనర్స్, పికప్ డేట్, డ్రాప్ ఆఫ్ డేట్, ఏ డ్రైవర్ ఎళ్తున్నారు, ఏ వెహికల్ అండ్ స్టార్టింగ్ రీడింగ్స్ అండ్ ఎండింగ్ రీడింగ్స్ కూడా మన సిస్టమ్ అనేది మాన్యువల్‌గా మీరు డిస్టెన్స్ ఎంటర్ చేస్తే మనకు ట్రాక్ అవుతుందనమాట. అంటే మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఈ పర్టిక్యులర్ ట్రిప్‌కేస్తే ఆటోమేటిక్‌గా రీడింగ్స్ అనేది ఎండ్ రీడింగ్ మన సిస్టమ్ కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కస్టమర్స్ బిల్లింగ్ అంటే టన్ బేస్డ్ బిల్ చేస్తున్నారా? మీరైతే ఫిక్స్డ్ అమౌంట్స్ చేస్తున్నారా? ట్రిప్‌కి ఇంత అని చేస్తున్నారా? అనేది మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి టన్‌కెంత, టోటల్ టన్స్ ఎంత ఏస్తే ఆటోమేటిక్‌గా అమౌంట్స్ వస్తాయి. అండ్ బిల్ పైన ఏదన్నా ప్లస్ ఉంది, అమౌంట్ ఉంది, లేకపోతే ఏదన్నా యాడ్ చేయాలి, డిడక్ట్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చనమాట. సో, చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బిల్ అమౌంట్ చూస్తే మీరు 4400 అయింది. సో, పేమెంట్స్‌లో అంటే 4400 అనేది కస్టమర్ మీకివ్వాలి. బట్ ఆల్రెడీ వాళ్ళు కొంచెం అడ్వాన్స్ పే చేసుంటే అడ్వాన్సెస్ మీరిక్కడ ఎంటర్ చేయొచ్చనమాట. దాన్ని బట్టి మీకెంత రిమైనింగ్ ఉందనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ సప్లయర్ బిల్లింగ్. సప్లయర్ బిల్లింగ్ అంటే మీరు వేరే వాళ్ళకివ్వాల్సిన అమౌంట్ అనమాట. మీరు వెహికల్ బయట నుంచి తెచ్చుకున్నారు గాబట్టి వేరే సప్లయర్‌కి మీరు అమౌంట్ ఇవ్వాలి గదా! ఆ అమౌంట్స్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. వాళ్ళకిచ్చిన అడ్వాన్స్‌లు గూడా మీరిక్కడే ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్. ఈ పర్టిక్యులర్ ట్రిప్‌కి రిలేటెడ్ ఉన్న ఎక్స్‌పెన్సెస్ మొత్తం ఖర్చులన్నీ మీరిక్కడే రాయొచ్చనమాట. అండ్ డ్రైవర్‌కిచ్చే సాలరీస్ కానీ, ఏవైనా సరే ఇక్కడ డ్రైవర్ పేమెంట్స్‌లో మీరు యాడ్ చేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా రెవెన్యూ ఎంత జనరేట్ అయింది, మీరు సప్లయర్‌కి ఎంతిచ్చారు, ఖర్చులెంతయ్యాయి, డ్రైవర్‌కి ఎంతిచ్చారు, మొత్తం పోయిన తర్వాత మనకి లాసా, ప్రాఫిటా అనేది ఈ పర్టిక్యులర్ ట్రిప్‌కి డిసైడ్ చేస్తుందనమాట. తర్వాత బుకింగ్ షెడ్యూల్. ఇది జస్ట్ ఒక క్యాలెండర్ లాంటిది. ఇందులో మనకి ఏ ట్రిప్స్ ఎప్పుడు ఉన్నాయి అని చెప్పేసి జస్ట్ చూసుకోవచ్చు. దాని మీద హోవర్ చేయంగాల్నే మనకి ఆ ట్రిప్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్. ఇక్కడ మన కస్టమర్స్‌కి ఇన్వాయిసెస్ మొత్తం రైజ్ చేయొచ్చు. ఇక్కడున్న యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు జస్ట్ ఒక సింగిల్ క్లిక్‌లో మీరు ఇన్వాయిస్ రైజ్ చేయొచ్చనమాట. అండ్ మీరు రైజ్ చేసిన ఇన్వాయిసెస్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. ఆ ఇన్వాయిస్ ఈచ్ దానికి అది పెయిడ్ స్టేట్‌లో ఉందా? అన్‌పెయిడా? ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఆ ఇన్వాయిసెస్‌ని మీరు ఇట్లా జస్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. అందులో 2 టైప్స్ ఉంటాయి. లైక్ ఇన్వాయిసా లేకపోతే అనెక్సరా అని చెప్పేసి మీరు ఇన్వాయిస్‌ని జస్ట్ షేర్ చేయొచ్చనమాట. నెక్స్ట్ సప్లయర్ ఇన్వాయిస్. సప్లయర్ ఇన్వాయిస్ కూడా సేమ్. సప్లయర్‌కి ఇన్వాయిస్ రైజ్ చేయొచ్చు. అది కూడా సేమ్ ఇట్లనే యాడ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఇన్వాయిస్ రైజ్ చేయొచ్చు. అండ్ ఆల్ ఇన్వాయిసెస్ సప్లయర్‌కి రైజ్ చేసినవి ఇక్కడ కనిపిస్తాయి. అలాంగ్ విత్ థాట్ దానికి అమౌంట్ టు పే ఎంత వాళ్ళకి మీరెంత పే చేయాలి, ఆల్రెడీ ఎంత పే చేశారు, ఎంత బ్యాలెన్స్ ఉంది, అండ్ ఆ పేమెంట్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ పర్చేజ్ ఇన్వాయిస్. ఇక్కడ మీరు ఎవరి నుంచి ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా ఆర్ ఎల్స్ ఏదైనా సర్వీస్ తీసుకుంటే ఆ ఇన్వాయిసెస్ రికార్డ్ చేయొచ్చట. నెక్స్ట్ కస్టమర్ పేమెంట్స్. ఇక్కడ మనం ఆల్ కస్టమర్స్‌కి పేమెంట్స్ చేయొచ్చు. ఒకటేసారి ఆల్ ఇన్వాయిసెస్‌ని క్లియర్ చేయొచ్చు. లేకపోతే సింగిల్ వన్ బై వన్ ఇన్వాయిస్‌ని కూడా క్లియర్ చేయొచ్చనమాట. అండ్ ఇక్కడ రిసిప్ట్స్ కూడా జనరేట్ అవుతాయి. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ రిసిప్ట్‌ని మీరు షేర్ చేయొచ్చు.
సప్లయర్ పేమెంట్స్ కూడా సేమ్. సప్లయర్స్‌కి చేయాల్సిన పేమెంట్స్ ఆల్ ఇన్వాయిసెస్ టుగెదర్ అట్ వన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా రిసీప్ట్స్ మనకి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఎంప్లాయీ పేమెంట్స్. ఎంప్లాయీ పేమెంట్స్ అంటే ఎంప్లాయీస్ లైక్ ఇట్ కెన్ బీ అకౌంటెంట్స్, లేకపోతే మీ క్లర్క్స్, లేకపోతే మీ డ్రైవర్స్ అందరికీ ఇక్కడే మీరు శాలరీస్ పే చేయొచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళకేదైనా అడ్వాన్స్ ఇచ్చినా గానీ, వాళ్ళు మీకు మనీ రిటర్న్ ఇచ్చినా గూడా అవన్నీ ఇక్కడే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది లైక్ మంత్లీ శాలరీస్ ఉంటాయి మాకు, లేకపోతే ట్రిప్ కింద అని ఇస్తాము అని అంటారు. ఆ ఆప్షన్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి. అండ్ శాలరీ ఇచ్చే టైంకి మీరు శాలరీ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ శాలరీ అలర్ట్ లాగా నోటిఫికేషన్స్ కూడా మనకి చూపిస్తుందనమాట. నెక్స్ట్ వెహికల్స్. ఇక్కడ మీకు ఉన్న వెహికల్స్ మొత్తాన్ని మీరు ఇందులో ఫస్ట్ ఇనీషియల్‌గా మా మా సాఫ్ట్‌వేర్ తీసుకున్నప్పుడు జస్ట్ లోడ్ చేసేయొచ్చు. ఆ లోడ్ చేస్తే ఆ డేటా మొత్తం మనకుంటుంది. అండ్ ఈచ్ వెహికల్ రిలేటెడ్ దాని మెయింటెనెన్స్‌ని మొత్తం ఈ వెహికల్ మెయింటెనెన్స్ మాడ్యూల్‌లో మీరు చేయొచ్చు. ఫర్ సపోజ్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్, లేకపోతే ఇంజిన్ ట్యూనప్ గానీ, బ్యాటరీ చెక్ కానీ ఇలాంటివి ప్రతి 10,000 కిలోమీటర్స్‌కి చేయాలి. లేకపోతే ఈ పర్టిక్యులర్ 2 నెలలకొకసారి, 3 నెలలకొకసారి చేయాలి అని మీకుంటుంది. మీ దగ్గర ఒక 20 వెహికల్స్ ఉన్నప్పుడు ఆల్ వెహికల్ సర్వీసెస్ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. అదే మీరిక్కడ నోటిఫికేషన్ సెట్ చేసేసుకున్నారనుకోండి రిమైండర్ రావాలి అని, ఇక్కడ మనకి నోటిఫికేషన్ ట్యాబ్‌లో ఈ వెహికల్ సర్వీస్ ఈ పర్టిక్యులర్ వెహికల్‌కి డ్యూ ఉంది అని మనకి నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీరు సర్వీస్ చేయించొచ్చు. సర్వీస్ చేయించిన తర్వాత ఆ సర్వీస్ చేయించాము అని సర్వీస్ హిస్టరీలో ఇక్కడ రికార్డ్ చేయొచ్చు. ఎంత అమౌంట్ అయ్యింది, ఎవరెవరికి ఏ పర్టిక్యులర్ మెకానిక్స్‌కి, లేకపోతే ఎక్కడ సర్వీస్ చేయించిన వాళ్ళకి ఎంత అమౌంట్స్ ఇవ్వాలి అని క్రెడిట్ కూడా అక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ ట్రాకింగ్. ఇక్కడ డాక్యుమెంట్ ట్రాకింగ్‌లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. వెహికల్ డాక్యుమెంట్స్ అండ్ ఎంప్లాయీ డాక్యుమెంట్స్. వెహికల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! మనకి ఇన్స్యూరెన్స్, పొల్యూషన్, లేకపోతే ఫిట్‌నెస్ ఇట్లాంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని మీరు ఇక్కడే సాఫ్ట్ కాపీస్ అప్‌లోడ్ చేసుకుంటే, అవి ఒకవేళ రెన్యువల్ టైమ్ అయిపోతుంటే వాటికి రెన్యూ చేసుకోవడానికి కూడా మనకి నోటిఫికేషన్ వస్తుంది ఎక్స్‌పైరేషన్ డేట్ సెట్ చేస్తే. దాన్ని బట్టి మీరు రెన్యూ చేయించిన తర్వాత మళ్ళీ కొత్త డాక్యుమెంట్ రెన్యూ చేశాము అని ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే డాక్యుమెంట్స్ కావాలో జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ డాక్యుమెంట్ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఎంప్లాయీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా సేమ్ వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఆధార్ గానీ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము డిఫాల్ట్‌గా కొన్ని టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చాము. మీకు అది కాదు, మాకు వేరే డాక్యుమెంట్స్ కూడా మెయింటైన్ అవ్వాలి అంటే మనం సెట్టింగ్స్‌లోకెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూయల్ ట్రాకింగ్. మీ దగ్గర ఓన్ వెహికల్స్ ఉన్నప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ వెహికల్‌కి ఫ్యూయల్ ట్రాకింగ్ చెక్ చేయాలనుకుంటారు గదా! సో, ఇక్కడ రోజు మీరు చేయించే ఫ్యూయల్స్‌నన్నిటిని ఇక్కడ రికార్డ్ చేస్తే మన సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ఎంత మైలేజ్ వస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు, ఎంత కాస్ట్ అయ్యింది, ఏ పెట్రోల్ బంక్ దగ్గర మనకి ఎంత అప్పున్నాయి, ఏంటి అని మొత్తం మెయింటైన్ చేసుకోవచ్చనమాట. రిపోర్ట్స్‌లో మనకి ట్రాన్స్‌పోర్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఫినాన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ట్రాన్స్‌పోర్ట్ రిపోర్ట్స్ వచ్చేప్పటికి వెహికల్ రిలేటెడ్ స్టేట్మెంట్ అంటే వెహికల్ త్రూగా ఎన్ని ట్రిప్స్ ఏసింది ఈ పర్టిక్యులర్ వెహికల్ అని తెలుస్తుంది. డ్రైవర్ స్టేట్మెంట్‌లోనేమో డ్రైవర్ ఎన్ని ట్రిప్స్ ఏసారు ఆ ట్రిప్స్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వెహికల్ ప్రాఫిట్ లాస్ అంటే ఈచ్ వెహికల్ సెలెక్ట్ చేయగానే ఆ వెహికల్‌కి ఎంత ఖర్చయ్యాయి, ఎంత తిరిగాయి, ఈ మంత్‌లో మొత్తం వచ్చేసి చివరికి మనకి ప్రాఫిట్ ఎంతొచ్చింది, లాస్ ఎంతొచ్చింది అనేది ఆ పర్టిక్యులర్ వెహికల్‌కి మీరు చూడొచ్చనమాట. నెక్స్ట్ వెహికల్ మెయింటెనెన్స్ స్టేట్మెంట్. మీరు ఇందాక వెహికల్ మెయింటెనెన్స్ అని ఇక్కడ చెప్పాను గదా! దాని రిలేటెడ్ స్టేట్మెంట్ మనకొస్తుంది. నెక్స్ట్ ఫినాన్స్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు మీ దగ్గర కస్టమర్స్, సప్లయర్స్ అందరూ ఉన్నారు గదా! ఇప్పుడు మన దగ్గర ఒకవేళ 20 కస్టమర్స్ ఉంటే, 20 కస్టమర్స్ కలిపి మొత్తం ఎంత ఇవ్వాలి అని చూడాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. అలా కాదు ఈచ్ కస్టమర్ ఎంత బ్యాలెన్స్‌లు ఇవ్వాలి అంటే మనకి జస్ట్ సేమ్ లైక్ బ్యాంక్ స్టేట్మెంట్ లాగా మనకి రిపోర్ట్స్ వచ్చేస్తాయన్నమాట. ఈచ్ కస్టమర్‌ని సెలెక్ట్ చేసి వాళ్ళు ఫ్రమ్ 2 డేట్స్ మీరు సెలెక్ట్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఎవరెవరు ఎంత అమౌంట్స్ ఇవ్వాలి మనకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే నేను ఈ డేట్ సెలెక్ట్ చేశాను. ఈ రోజుకి వీళ్ళు ఇంత బ్యాలెన్స్ ఉన్నారు అని మనకొస్తుంది. అవంతా ఎందుకు అంత బ్యాలెన్స్ ఉంది కూడా దాని హిస్టరీ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు జస్ట్ ఈ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రింట్ కూడా వర్క్ అవుతుంది. సో, మీరు ఇది ప్రింట్ ఔట్ తీసుకొని జస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ లాగా మీరు టాలీ చేసుకోవచ్చనమాట. సప్లయర్స్‌కి కూడా సేమ్ అలానే ఆల్ సప్లయర్స్ స్టేట్మెంట్ చూడొచ్చు. లేకపోతే ఈచ్ సప్లయర్ స్టేట్మెంట్ చూడొచ్చు. ఎంప్లాయీస్ కూడా అందరు ఎంప్లాయీస్ కలిపి ఎంత అమౌంట్స్ ఇవ్వాలి, ఏంటి అని ఇక్కడ మనకి తెలుస్తుందనమాట.
నెక్స్ట్ డే బుక్. ఈ డేలో జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తం చూడొచ్చు. క్యాష్ బుక్, క్యాష్‌గా జరిగిన ట్రాన్సాక్షన్స్ అండ్ బ్యాంక్ త్రూ చేసిన ట్రాన్సాక్షన్స్ మొత్తం కనిపిస్తుంది. అండ్ లెడ్జర్ రిపోర్ట్, ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఈ కంపెనీ లెవెల్ మొత్తంలో మీకెంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉందనేది ఈ రిపోర్ట్‌లో చూడొచ్చు. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ క్యాష్. ఇక్కడ బ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీ బ్యాంక్స్‌ని మేము యాడ్ చేస్తాము. ఎలాంటి రియల్ టైమ్ ఇంటిగ్రేషన్ అయితే ఏముండదు. మీరు ఇక్కడ చేస్తున్న ఈ రికార్డ్ చేస్తున్న పేమెంట్స్ బట్టి ఏ బ్యాంక్‌లో ఎంత అమౌంట్స్ ఉన్నాయని మన సిస్టమ్ కాలిక్యులేట్ చేస్తుందనమాట. అండ్ ఈచ్ బ్యాంక్‌కి కొన్ని పేమెంట్ టైప్స్ కూడా ఉంటాయి గదా! ఫర్ సపోజ్ ఎస్‌బీఐ తీసుకున్నారనుకోండి, మీకు అందులో ఫోన్‌పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, లేకపోతే వేరే అదర్ టైప్ ఆఫ్ నెట్ బ్యాంకింగ్స్ ఉండొచ్చు. సో, ఎంతెంత అమౌంట్స్ ఏ టైప్ ఆఫ్ పేమెంట్స్‌తో చేశారో మొత్తం ఇక్కడ చూడొచ్చు. మీరు చూస్తే మనీ ఇన్ బ్యాంక్స్, క్యాష్ ఇన్ హ్యాండ్స్ ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఒకవేళ మీరు ఏదన్నా మీకే 3 బ్యాంక్స్ ఉంటే ఈచ్ బ్యాంక్‌లోంచి ఇంకో బ్యాంక్‌లోకి అమౌంట్ ట్రాన్స్‌ఫర్స్ చేసినా, లేకపోతే అమౌంట్ విత్‌డ్రాల్ చేసినా, డిపాజిట్ చేసినా ఇక్కడ మీరు ట్రాక్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్ అంటే మీకు మీ కంపెనీ లెవెల్‌లో అంటే మీ బిజినెస్ లెవెల్‌లో అపార్ట్ ఫ్రమ్ ద ట్రిప్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు విడిగా ఆఫీస్ ఖర్చులు గానీ, లేకపోతే వేరే ఖర్చులు ఏవైతే ఉంటాయో మీకు మీ బిజినెస్‌లో ఆ ఖర్చులను మొత్తం ఇక్కడ మీరు రికార్డ్ చేస్తే మీకు లైక్ ఈ సంవత్సరం మొత్తం మీద ఎంత ఖర్చయింది అని అనంగానే ఒక సింగిల్ క్లిక్‌లో చూడొచ్చు. లేకపోతే ఒక మంత్‌లో ఎంత ఖర్చయింది, ఏంటి అని. ప్రాఫిట్ అండ్ లాస్ మనకి ఖర్చులు బట్టి అండ్ మనకొచ్చిన రెవెన్యూ బట్టి డిసైడ్ చేస్తాం గదా! సో, మీరు ఇవి రికార్డ్ చేస్తే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ చాలా క్లియర్‌గా వస్తుంది. నెక్స్ట్ యూజర్స్. యూజర్స్ వచ్చేప్పటికి మేము మీకు ఒక అడ్మిన్ అకౌంట్ అండ్ 2 నార్మల్ యూజర్స్ ఇస్తామనమాట. అందులో మీకు పాస్వర్డ్స్ ఆల్రెడీ సెట్ చేసిస్తాం. మీరు కావాలంటే పాస్వర్డ్స్ మార్చుకోవచ్చు. మీ డేటాను మేమేం చూడలేము. బట్ మాకు యూజర్స్‌లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే అడ్మిన్‌కి ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉంటారో వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. బట్ మీ ఎంప్లాయీస్‌కి మాత్రం మీరేమైతే పర్మిషన్స్ ఇవ్వమంటారో అవే పర్మిషన్స్ ఇస్తాం. ఫర్ సపోజ్ ట్రిప్స్ పేజ్ ఉంది. ఈ ట్రిప్స్ పేజ్‌లో మీరు మీ ఎంప్లాయీకి డిలీట్ పర్మిషన్ ఇవ్వద్దు, ఎడిట్ పర్మిషన్ ఇవ్వద్దు అంటే మేము తీసేస్తాం. లేకపోతే ఓన్లీ నాకు కొన్ని మాడ్యూల్సే కనిపించాలి మా ఎంప్లాయీకి. రిమైనింగ్ పేమెంట్స్ అవన్నీ నేనే హ్యాండిల్ చేస్తాను. నేను ఓనర్‌ని అంటే వాళ్ళకి ఆ రిమైనింగ్ మాడ్యూల్స్ మేము డిజేబుల్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. సో, ఇది యూజర్స్ లిస్ట్. నెక్స్ట్ సెట్టింగ్స్. సెట్టింగ్స్‌లో ఇక్కడ మీరు ఈ మాడ్యూల్స్‌లో చూసిన ప్రతి ఆప్షన్స్ అన్నీ డైనమిక్ అనమాట. మీ కంపెనీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మీరు యాడ్ చేశారనుకోండి, ఈచ్ ఇన్వాయిస్ ప్రింట్‌లో మనకి లెటర్ హెడ్ లాగా మీ ఇన్ఫర్మేషన్‌తో ఇక్కడ వస్తుందనమాట. ఇప్పుడు నేను ఈ ఇన్వాయిస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ లోగో వస్తుంది అండ్ మీ మీ కం మీ కంపెనీ పేరు ఇక్కడ వస్తుంది. మీ లొకేషన్, మీ అడ్రెస్ అండ్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ జీఎస్టీ డీటెయిల్స్ మొత్తం లెటర్ హెడ్ లాగా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఈ కంపెనీ డీటెయిల్స్ అందుకు మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ కరెన్సీ, టాక్స్ రేట్స్. ఒకవేళ మీరు టాక్స్ కూడా మెయింటైన్ చేయాలి. మేము ఇన్వాయిస్ మీద టాక్స్ ఎయ్యాలి అని అనుకున్నారనుకోండి. అప్పుడు ఈ టాక్స్ రేట్స్ మొత్తాన్ని మీకు కావాల్సినట్టు మీకు ఏ టాక్స్ రేట్స్ అయితే కావాలో అవి మేము కాన్ఫిగర్ చేసిస్తాము. కావాలంటే మీరు కూడా మీ ఓన్‌గా చేసుకోవచ్చు సెట్టింగ్స్‌లోకెళ్ళి. పేమెంట్ టైప్స్. ఇంతకుముందు నేను చెప్పాను గదా! 3 బ్యాంక్స్ ఉన్నాయనుకోండి. ఈచ్ బ్యాంక్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి. సో, అవన్నీ మీరు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేమెంట్ టైప్స్ మీకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వాయిస్ సెట్టింగ్స్. ఇప్పుడు మా ఇన్వాయిస్ గానీ, ఏ టైప్ ఆఫ్ అదర్ ట్రాన్సాక్షన్స్‌కి మేము ఒక వోచర్ నంబర్ జనరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్వాయిస్ తీసుకున్నారనుకోండి ఐఎన్‌వి అని ఉంది. సో, దాన్ని మీరు మార్చుకోవాలి అనుకుంటే మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్. ఇది మనది మన సాఫ్ట్‌వేర్ వచ్చేసి ఒక అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ గదా! ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్‌కి డిఫరెంట్‌గా మనము డేటా అనేది మనకి సెగ్రిగేట్ చేస్తామనమాట. మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఉంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ యాక్టివ్‌లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మనకి 25, 26 అనేది యాక్టివ్ స్టేట్‌లో ఉంది. నెక్స్ట్ డ్రాప్ డౌన్ వాల్యూస్. ఇక్కడ మీరు సాఫ్ట్‌వేర్‌లో చూస్తున్న ప్రతి ఒక్క డ్రాప్ డౌన్స్ అనేవి డైనమిక్. మీకు కావాల్సిన డ్రాప్ డౌన్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్వీస్ టాస్క్ అండ్ వెహికల్ సర్వీస్‌లో నేను ఇంతకుముందు చెప్పాను గదా! ప్రతి 10,000 కిలోమీటర్లకి ఈ సర్వీసులు చేయాలి అంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి డాక్యుమెంట్ ట్రాకింగ్‌లో అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో, మా ఈ సాఫ్ట్‌వేర్ అనేది మీకు కంప్లీట్‌గా ఆహ్, అకౌంటింగ్ మొత్తాన్ని మేనేజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డాష్‌బోర్డ్‌లో వచ్చేసి మీ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మేము మా కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ సాఫ్ట్‌వేర్‌ని మీరు యూజ్ చేయాలనుకుంటే మాకు ఆ నంబర్ మీద కాల్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫ్రీ ట్రయల్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ మీరు యూజ్ చేసి మీ బిజినెస్‌ని బాగా మేనేజ్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.